ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, అలానే ఆ గుడిలో ఉన్న రహస్య గది గురించి, దానికి కాపలా ఉన్న నాగబంధనం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా ఆర్టికల్స్ని రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ అందరికీ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. మనందరికీ తెలిసినంత వరకు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. కానీ 2011 తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అసలు 2011లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. సార్, కథలో వెనక్కి వెళ్ళారు. అప్పట్లో విశ్వమంగళం స్వామివారు అనే విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన విష్ణుమూర్తి దర్శనం కోసం ఎప్పుడు తపస్సులోనే ఉండేవారు. అప్పుడు అతని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఒక చిన్న పిల్లవాడి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్లాడిని చూసాక స్వామివారికి తన నచ్చి ఇలా అడిగారు, "నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావని?" అడగ్గా దానికి ఆ పిల్లవాడు, "నాకెవరూ లేరు, నేను ఒక అనాథిని" అని చెప్పాడు. దాంతో ఆ స్వామివారు ఆ పిల్లవాడిని తను పెంచుకుంటానని చెప్పి తనతో తీసుకెళ్లాడు. దానికి ఆ పిల్లవాడు తనతో రావడానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే తను ఏం చేసినా సరే స్వామివారు తన మీద చిరాకు పడకూడదని, తనని బాగా చూసుకుంటేనే వస్తానని చెప్పాడు. దానికి ఆ స్వామివారు ఒప్పుకుని ఆ పిల్లవాడిని తనతో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కొంతకాలం వరకు ఆ పిల్లవాడు అతని దగ్గరే పెరిగేవాడు. స్వామివారు ఆ పిల్లవాడిని ఎంతో బాగా చూసుకునేవాడు. తను ఎంత అల్లరి చేసినా సరే స్వామివారు ఏమీ అనేవాడు కాదు. కానీ ఒక రోజు అతను పూజ చేస్తున్న సమయంలో ఆ పిల్లవాడు విష్ణుమూర్తి విగ్రహంతో ఆడుకుంటూ తన పూజకి భంగం కలిగిస్తాడు. దీంతో ఆ స్వామివారికి చిరాకు వచ్చి వాడిని మందలిస్తాడు. దాంతో ఆ పిల్లవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు తనతో ఉన్న పిల్లవాడు విష్ణుమూర్తి అని చెప్పి తను ఇప్పుడు అనంత కాదు అనే ప్రదేశంలో ఉన్నాడని చెప్తుంది. వెంటనే స్వామివారు చాలా ఆనందంతో అక్కడ బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళేసరికి స్వామివారు ఒక పెద్ద విగ్రహాన్ని చూసి మూర్చిపోయారు. ఆ విగ్రహం ఎలా ఉందంటే 13 కిలోమీటర్ల పొడవున్న 5 పడగల శేషనాగు మీద పడుకున్న విష్ణుమూర్తి విగ్రహం. అంత పెద్ద విగ్రహం చూసిన స్వామివారు కళ్ళు తెరిచాక ఆ విగ్రహం చిన్నగా అవ్వమని విష్ణుమూర్తిని, దాంతో 13 కిలోమీటర్ల పొడుగున్న విగ్రహం 18 అడుగులుగా మారింది. తర్వాత 8వ శతాబ్దంలో స్వామివారు చెరా కింగ్డమ్ తో కలిసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని కట్టించారు. కొంతకాలం తర్వాత ఆ టెంపుల్ ని ట్రావెల్ కోర్ రాయల్ ఫ్యామిలీ బాగు చేసి అప్పటి నుండి కూడా ఆ ఫ్యామిలీనే ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ముందు చెప్పినట్లే ప్రపంచంలోనే ఉన్న రిచెస్ట్ టెంపుల్ అంటే ఫస్ట్ మనం గుర్తొచ్చేది తిరుపతి. కానీ 2011 తర్వాత ఆ ప్లేస్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వచ్చింది. ఎందుకంటే 2011లో ఆ టెంపుల్లో ఉన్న వాల్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో కొన్ని గదుల్లో ఎన్నో లక్షల కోట్ల విలువ చేసే నిధి దొరికింది. అసలు ఆ వాల్స్ ఎందుకు ఓపెన్ చేశారు? దానిలో ఒక వాల్ట్ ని ఇప్పటికీ కూడా ఓపెన్ చేయలేకపోయారు. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. 2011లో పద్మనాభ స్వామి టెంపుల్ లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మెషిన్ దొరికింది. అప్పుడు ఒక విషయం బయటపడింది. అదేంటంటే పద్మనాభ స్వామి టెంపుల్లో అసలు బంగారం బదులుగా గిల్డ్ నగలకి బంగారం కోటింగ్ వేసి పెడుతున్నారని కొంతమందికి అనుమానం వచ్చింది. అప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సుందర్ రాజన్ కేరళ గవర్నమెంట్ కి పిటిషన్ వేశారు. దానికి ఒప్పుకున్న కేరళ గవర్నమెంట్ గుడి యాజమాన్యంతో పాటు ట్రస్టీస్ అయిన ట్రావెల్ కోర్ రాయల్ ఫ్యామిలీతో కలిసి ఒక కమిటీని ఫామ్ చేశారు. దానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో గుడి కింద ఉన్న 6 వాల్స్ ని ఓపెన్ చేద్దామని అనుకున్నారు. అక్కడ ABCDEF అనే వాల్స్ ఉన్నాయి, అదే గదులు ఉన్నాయి. EF గదుల్లో స్వామివారి నగలు ఉంటాయి. ప్రతి వారం పూజారులు ఆ గదులను ఓపెన్ చేస్తారు. C అండ్ D గదులు మాత్రం సంవత్సరానికి 8 సార్లు, అది కూడా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ట్రావెల్ కోర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోనే ఓపెన్ చేసి స్వామివారికి ప్రత్యేకమైన నగలని అలంకరిస్తారు. అసలు A అండ్ B గదులని 1880 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే అదే సమయంలో ఇంకొక 2 సీక్రెట్ వాల్స్ ఉన్నాయని గుర్తించారు. వాటికి G and H అని పేరు పెట్టారు. తర్వాత 2011లో A అండ్ B వాల్స్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఏ గదిని ఓపెన్ చేయడానికి దాదాపుగా 8 గంటలు పట్టింది. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. తర్వాత ఆ గదిని శుభ్రం చేస్తుండగా అక్కడ అండర్ గ్రౌండ్ లో ఒక దారి కనిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎన్నో లక్షల కోట్ల విలువ చేసే సంపద అక్కడ దొరికింది. విలువ కట్టలేనంత బంగారం, వెండి, వజ్రాలు కనుగొన్నారు. అంచనాగా కేవలం అక్కడ ఉన్న బంగారం, వెండి విలువ అక్షరాల 1,20,000 కోట్ల నుండి 1,30,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. వాల్ట్ బిలో అంచనాగా 35 లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉండొచ్చని అంటున్నారు. అంత విలువ చేసే బంగారం ఉన్న గది తలుపుని ఎవరు ఓపెన్
ఓపెన్ చేయలేకపోయారు, ఎందుకంటే దానికి సెక్యూరిటీగా నాగబంధనం ఉంది. ఈ వాల్ట్ బి తలుపు కూడా చూడడానికి ఎంతో భయంకరమైన పాముల విగ్రహాలతో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ వాల్ట్ ని అష్టదిగ్బంధనం చేసి నాగబంధనంతో ఆ తలుపుని మూసేశారు. ఆ తలుపుని తెరవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరిగింది. ఒకసారి తెరవడానికి వచ్చిన వారిలో ఒకరి కుటుంబ సభ్యుడు అకారణంగా చనిపోయారు. మరోసారి పిటిషన్ వేసిన సుందర్ రాజన్ గారు అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత 2018లో ఆ వాల్ట్ ని మరోసారి తెరవాలనుకున్నప్పుడు కేరళలో భయంకరమైన వరదలు వచ్చాయి. ఈ సంగతులన్నీ దృష్టిలో పెట్టుకున్న కేరళ గవర్నమెంట్ ఇంకా తలుపుని తెరవకూడదని ఆదేశించింది. అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి? ఇది ఒక శక్తివంతమైన యాగం. దీన్ని పురాణ కాలంలో ఋషులు లేదా ఎంతో అనుభవం కలిగిన వారు సంపదని, విజ్ఞానాన్ని చెడ్డవారి చేతికి చిక్కకూడదని ప్రయోగించేవారు. దీంతో పాటు జలబంధనం, క్రిమిబంధనం అని చాలా ఉంటాయి. ఇలాంటివి ఎన్నో వాటి కోసం అధర్వణ గ్రంథంలో ఉంటుంది. పూర్వం రాజులు వీటిని యుద్ధాల సమయంలో వాడేవారు. యుద్ధంలో గెలిచిన వారు అక్కడ సంపద మొత్తాన్ని దోచుకోకుండా ఇవి కాపాడేవి. కొంతకాలానికి ఈ విద్యను అందరూ మర్చిపోతూ వచ్చారు. చివరిగా ఇలాంటి విద్యలను 12వ శతాబ్దంలో నలంద యూనివర్సిటీలో నేర్పించేవారు. కానీ దాన్ని వేరే దేశాల వాళ్ళు తగలబెట్టడంతో దాని గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. కానీ దాన్ని నేర్చుకున్న వారు వారి తర్వాత తరాలకు నేర్పిస్తూ వెళ్లారు. ఆ విద్యని అయితే నేర్చుకున్నారు, కానీ దాని విరుగుడు మంత్రం ఎవరికీ తెలియదు. అది ఎవరు నేర్పేవారు కాదు. ఆ విరుగుడే గరుడ మంత్రం. ఉన్న అన్ని బంధనాల కన్నా మోస్ట్ పవర్ఫుల్ నాగబంధనం. దీనికి విరుగుడైన గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ లో ఎవరూ లేరు. నాగబంధనం అనేది ఒక సౌండ్ వేవ్ అండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. అంటే ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీతో చెప్పబడుతుంది. దాని ద్వారా లోపల ఉండే ఫ్రీక్వెన్సీ ఇంటర్లాక్ యాక్టివేట్ అయ్యి ఆ డోర్ అన్లాక్ చేస్తుంది. ఆ డోర్ పూర్తిగా తెరుచుకోవాలంటే గరుడ మంత్రాన్ని కూడా సేమ్ ఫ్రీక్వెన్సీతో చెప్పాలి. అలా చెప్పినప్పుడే ఆ డోర్ నిజమైన సంపద ఉన్న వైపు తెరుచుకుంటుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ తప్పుగా చెప్తే గనక ఆ డోర్ భయంకరమైన విషసర్పాలు ఉండే వైపు ఓపెన్ అవుతుంది. ఆ డోర్ కి ఎటువంటి డోర్ హ్యాండిల్స్ ఉండవు. అది కరెక్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ బట్టి ఎటువైపు ఓపెన్ అవ్వాలో డిజైన్ చేయబడుతుంది. పొరపాటున సౌండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోతే విషసర్పాలు ఉన్న గది వైపు ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు ఆ డోర్ ఒక రకమైన సిగ్నల్ ని పాములకు అందిస్తుంది. ఆ సిగ్నల్ పాములు హిప్నైజ్ చేస్తూ లోపలికి వచ్చిన మనుషులను చంపేలా చేస్తుంది. సేమ్ కార్తికేయ 1 మూవీలో జరిగినట్లే. ఇంతకు ముందు మన వాళ్ళు ఆ వాల్ట్ ని ఓపెన్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశారు. ఆ గది నుంచి వచ్చే శబ్దాల వల్ల భయపడి ఓపెన్ చేయలేకపోయారు. కొంతమందికి ఏమో పాముల శబ్దాలు వినపడేవి, మరి కొంతమందికి ఏమో సముద్రం అలల శబ్దాలు వినపడేది అని చెప్పేవారు. అక్కడికి అసలు ఎంత బంగారం ఎలా వచ్చిందంటే అదంతా ఒక రాజు సంపాదించి పెట్టింది మాత్రం కాదు. 2000 సంవత్సరాల నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎంతో మంది రాజులు, అంటే చెరస్, ద పాండ్యాస్, ద ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ, చోలాస్, ద కొలాథెరీస్, ద పలవాస్ లాంటి ఎంతో మంది రాజులు యుద్ధాలు గెలిచి సంపద మొత్తాన్ని దేవుడికి ఇచ్చేవారు. అలానే గుడికి వెళ్లే ప్రజలు, ఇతర రాజ్యాల వారు కూడా వారి దగ్గర ఉన్న బంగారాన్ని పద్మనాభ స్వామి వారికి సమర్పించేవారు. ఇదే కాకుండా మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉండే గదుల సంపద అన్నిటిని గవర్నమెంట్ తీసుకుంది. దాన్ని మొత్తాన్ని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క వాల్స్ లో పెట్టారు. ఇంకా అప్పట్లో ఒక రాజు తను సంపాదించిన సంపద అంతా అక్కడే ఉంచేవారు అని చెప్పుకునేవారు. కొన్ని పురాణాలు అనే గ్రంథాల్లో కూడా ఈ గుడిని గోల్డెన్ టెంపుల్ అని పిలిచేవారు. అంతేకాకుండా అక్కడ ఊహించినంత సంపద ఉండొచ్చని అనుకునేవారు. 2011లో ఈ వాల్స్ ఆడిట్ తర్వాత కేరళ గవర్నమెంట్ దాంట్లో ఉన్న సంపద అంతా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయమని ట్రస్టీస్ కి ఆదేశించారు. అప్పుడు ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ సుప్రీం కోర్టుకు వెళ్లి ఫైట్ చేసి 2020లో మళ్ళీ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ ఆ టెంపుల్ ట్రస్టీస్ అని కోర్టు ఆదేశించింది. చాలా సంవత్సరాల నుండి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ దేవుడికి సేవ చేస్తూ వచ్చారు కాబట్టి ఈ గుడి మరియు సంపద అంతా వాళ్ళ అండర్లో ఉండడమే కరెక్ట్ అని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. దాంతో ఆ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ మహా కుంభాభిషేకాన్ని చేశారు. ఈ కథ విన్న తర్వాత మీకు డౌట్ రావచ్చు, మనం ఈ సంపదను దేశం కోసం ఖర్చు పెట్టొచ్చు కదా అని. అది దేవుడి ఆస్తి, మనుషులది కాదు. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే కరప్షన్. మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్ చేతుల్లోకి ఇంత డబ్బు వెళ్తే లాభం దేశానికి కాదు, రాజకీయ నాయకులు జేబులకు. మొత్తానికి ఈ కథ విన్న తర్వాత ఆ వాల్స్ ఓపెన్ చేయడం కరెక్టే అని మీకు అనిపించిందా? ఒకవేళ ఆ సంపదని మొత్తం ఇండియన్ గవర్నమెంట్ కి అప్పచెప్తే ఆ సంపదని దేనికి ఖర్చు పెట్టొచ్చు? కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఒక ఆప్షన్ ని కామెంట్ చేయండి. ఆప్షన్ నెంబర్ 1, టు డెవలప్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. ఆప్షన్ నెంబర్ 2, టు డెవలప్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఆప్షన్ నెంబర్ 3, టు డెవలప్ గ్రీన్ ఎనర్జీ. ఆప్షన్ నెంబర్ 4, టు డెవలప్ హెల్త్ కేర్ సెక్టర్.